హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే నేను కర్రీ చేస్తున్నానండి. ఏం కర్రీ చేస్తున్నానో చూపిస్తాను, వచ్చేయండి. ఉల్లిపాయ పులుసు పెడుతున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ మిర్చి వేయండి. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్, అందులో జీలకర్ర మెంతులు కూడా వేసానండి. ఒకసారి కలిపేసుకోండి. కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. సో మనకు అంత టైం పట్టదు కాబట్టి ముందు ఉప్పు పసుపు వేసేసుకోండి. ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయండి. సో మా పాప అయితే పడుకుంది. ఫాస్ట్గా వంట చేసేసుకోవాలి, అసలు చేసుకునివ్వట్లేదు. సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వండి, అప్పుడే పులుసు బాగా రుచి వస్తుంది. ఇలా మగ్గితే చాలండి పులుసుకి. సో కారం తగ్గట్టు వేసుకోండి. అండ్ ధనియాల పొడి కూడా వేసుకోండి, 1/2 స్పూన్. కలిపేసుకుని మూత పెట్టుకోండి. ఒక 1 మినిట్ చాలండి, కారం పచ్చి స్మెల్ పోతుంది. సో ఆయిల్లోని కారం వేగేంతసేపు 1 మినిట్ చాలు. చింతపండు అయితే వేసేసుకున్నానండి. అందులో కొంచెం బెల్లం వేసుకోండి, ఎందుకంటే చింతపండు పుల్లగా ఉంటే కనుక అది రీప్లేస్ అయిపోద్ది. కొత్తిమీర కూడా వేసుకోండి, కొంచెం ఇప్పుడు వేసుకోండి, లాస్ట్లో మరి కొంచెం వేసుకుందరు. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మరగనివ్వండి.